ఈరోజు మునగాకు పొడి నిజంగా ఒక్క ఈరోజు తయారు చేసింది ఈరోజు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అంత డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగింది. కానీ ఒక్కసారి మనం మళ్ళీ మొదలుపెట్టి హ్మ్. ఓవరాల్‌గా తెలుసండి మునగాకు మంచిదని. అవును. ఒక్కసారి మీకు కోర్స్ మీకు చాలా పెద్ద విషయం నుంచి బయటపడిపోయారు. అవును. ఇంకా ఒకసారి చెప్పరా అసలు ఏం జరుగుతుంది ఈ మునగాకు? మునగాకులో ఎంత అద్భుతమైన గుణాలున్నాయంటే, హ్మ్. ఉదయాన్నే మనం పరిగడుపున తీసుకుంటే, ఫస్టు బాడీలో ఎక్కడెక్కడున్న బాత్రూమ్ అంతా బయటకి పంపిస్తది. ఎట్లా అంటే ఒక స్విచ్ చేసినప్పుడు ఒకటంటే ఒకటి, రెండంటే 2 మళ్ళీ మళ్ళీ అసల ఉదయాన్నే 2 సార్లు వస్తది. మళ్ళీ మళ్ళీ రాదసలు. అది ఎంత మ్యాజిక్ అనిపిస్తది నాకైతే. మన బాడీలో 4 కిలోల మలము స్టాక్ ఉంటుందని నేను మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో తెలుసుకున్నాను. నేను 21 రోజు నేను ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు గూడా బాత్రూమ్ వచ్చింది. నేను అడిగాను. నేనేం తినకుండా బాత్రూమ్ ఎట్లా వస్తుందని. అప్పుడు వాళ్ళన్నారు, మన పేగుల్లో 4 కేజీలు ఉంటుంది. మీరందుకే ఆ వెయిట్ లాస్ ముందు 4 కేజీలు స్లిమ్‌గా అయ్యారు. ఆ బాడీలో ఉన్న వేస్ట్ అంతా పోతా ఉంది. ఇది మునగాకు ఆ బాడీలో ఉన్న వేస్ట్ ముందు తీయటానికి. ఇప్పుడు వైట్ రైస్ అయితేమి, ఫైబర్ లేకుండా ఫుడ్ తింటేమి, ఇప్పుడు మన హైబ్రిడ్ కూరగాయలలో అయితేమి ఫైబర్ నిల్లు. దీని ద్వారా మనకి ప్రతి ఒక్కళ్ళకి కాన్‌స్టిపేషనే. ముందు ఎంతమందికి ఈరోజు అరుణమ్మ గుర్తొస్తుందంటే పొద్దున్నే ఎంతమంది ఫోను చేస్తారు. 5:30 నుంచి ఉంటాయి. 4:30 నుంచే ఉంటాయి ఇది కాల్స్. అంటే తీసుకోవడం మొదలుపెట్టిన వెంటనే ఎఫెక్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్‌లో వస్తది. అలా కాదు. అంటే ఎప్పుడు తీసుకోవాలి ఫస్ట్ ఇది? పరిగడుపున ఎర్లీ మార్నింగ్ పరిగడుపున. పరగడుపున ఎలా తీసుకోవాలి? ఫస్ట్ స్టార్టింగ్‌లో హాఫ్ స్పూన్ యేసుకొని 250 ఎంఎల్ వాటర్. వాటర్ కంపల్సరీ 250 ఎంఎల్ వాటర్, గోరువెచ్చటి నీళ్ళు హాఫ్ స్పూను. ఒక 1 మంత్ తర్వాత ఫుల్ స్పూను 500 ఎంఎల్ వాటరు. ఖచ్చితంగా మనం టాబ్లెట్ యేసుకున్నప్పుడు వాటర్ ఎలానో మునగాకు గూడా కంపల్సరీ వాటర్ ముఖ్యం. చాలామంది వేడి చేస్తంటారు. ఉత్త పొడి తింటే వేడి చేస్తది. వాటర్ తీసుకోవాలి తీసుకుంటే కంపల్సరీ. వేడి చేయదుగా? ఇది ఔషధమే. ఇది 100% ఔషధమే. ఇది ఆకు అని ఉదయం తీసుకునే మునగాకనేది 100కు 100% ఔషధమే. సో ఇది తీసుకొని సరే హ్మ్. పొడి మీరు వెచ్చటి నీళ్ళలో వాటర్ కలుపుకొని తీసుకోవాలి దాంతో ఖచ్చితంగా. మల విసర్జన జరుగుతుందంటున్నారు. 2 సార్లు. 2 సార్లు. అది 2 కాకుండా ఇంకా ఏం బెనిఫిట్స్ వస్తాయి దీంతో? ఫస్టు మలబద్ధకం అయిపోతుంది. ఆ! దాని ద్వారా గుడ్ బ్యాక్టీరియా రిలీజ్ అయిద్ది. ఇప్పుడు మనం ఇంట్లో రోజు కసువు జిమ్ముతా ఉన్నాం, బూజులు కొడుతున్నాం, గ్యాస్ క్లీన్ చేసుకుంటున్నాం. అందరం మన లేడీస్‌గా మనము. కానీ స్వప్న గారు అసలు వాష్‌రూమ్ పోనోళ్ళు ఎంతమంది ఉన్నారంటే, అవును. నేను ఈ పౌడర్ అమ్మిన తర్వాత తెలిసింది నాకు. ఎంతమంది కాన్‌స్టిపేషన్ వోళ్ళున్నారా? ఎందుకంటే వాళ్ళు తింటున్నారు. ఆకుకూరలు తింటున్నారు, కూరగాయలు తింటున్నామంటున్నారు, చపాతీ తింటున్నామంటున్నారు, కర్రీస్ ఎక్కువ తింటున్నాం. అయినా బాత్రూమ్ రాలేదంటున్నారు. అంటే అయన్నీ హైబ్రిడ్ విత్తనాలు, పాలిష్ పట్టినయి. గోధుమలు కూడా తెల్లటి పిండి. పాలిష్ పట్టిన పిండి. ఈ పాలిష్ పట్టిన కారణంగా ఫైబర్ లేకపోవటం వల్ల అవును. వాష్‌రూమ్ రావట్లేదు. వాష్‌రూమ్ ఎప్పుడైతే నిన్నటిది బయటికి పోకుండా ఈరోజు తినే అర్హత మనకెవ్వరికీ లేదు. కానీ మనం ఎమ్మటే అది గుర్తుపెట్టుకోకుండా వచ్చినా రాకపోయినా ముందు టీతో స్టార్ట్ చేస్తున్నాం. అది ఆపేత్తది. మళ్ళీ ఈ రోజుది మొదలు పెడతా ఉంది. అస్సలు బాత్రూమ్‌కి పోకుండా మంచినీళ్ళు తప్పక మనం ఏమేమి తినకూడదు. ఫస్ట్ మనం మునగాకు తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ వరకు టీ, కాఫీలు ఏం తినకుండా ఉంటే 1కి 2 సార్లు శుభ్రం చేస్తది. తర్వాత మీరు ఏమైనా తీసేసుకోండి. జర్నీలో ఎక్కడ ఇబ్బంది పెట్టదు మేడం. ఉదయాన్నే తాగిన తర్వాత 2 సార్లు ఒక బాధ్యతగా పనిచేస్తదది. తర్వాత దాని ద్వారా మనకు బాడీలో గుడ్ బ్యాక్టీరియా రిలీజ్ అయిపోయిద్ది ఆటోమేటిక్‌గా. ఎప్పుడైతే మనం వర్షం నీళ్లు పడి డ్రైనేజ్‌లు కొట్టుకొని పోయి మళ్ళీ ఎలా సాఫీగా డ్రైనేజ్ పనిచేస్తదో, మునగాకు వాడినెమ్మటే మన బాడీలో మళ్ళీ గుడ్ ఎంజిన్ బ్యాక్టీరియా స్టార్ట్ రిలీజ్ అయిపోతుంది. అవుతది మంచిగా. ఏ రోజు చెత్త ఆ రోజు. ఇప్పుడు 1 గ్రామ్ ₹1 మంది. ప్రతిరోజు 10 గ్రామ్స్ మనం తాగమంటుంది. ₹10. 10 రూపీస్‌కి 10 ఎంత రూపీస్. ఆరోగ్యం కొనుక్కుంటున్నాం మనం నిజంగా. ₹10 నుంచి అసలు మామూలుగా ప్రేక్షకులకు నమస్కారం పెట్టొచ్చు. ఎవ్వరు గూడా క్వెషన్ చేయట్లేదు రేటు దగ్గర. నాణ్యమైన మునగాకు పొడి అందుతుందమ్మా. నీకు దేవుడు ఆయుష్ బాగుండాలని కోరుకుంటున్నాం. చాలా బాగుందని ఎక్కువ అప్రిషియేట్ చేసే ఫోన్‌లు ఎక్కువైతాయి పాపం. నాకు బాధేస్తది. అయన్నీ అటెంప్ట్ చేయలేకపోతాను ఒక్కోసారి. ఇది ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా వేసుకోవచ్చండి? మేడం అస్సలు నాన్ చాలా వెజ్‌లో మందికి ఎంత రుచి ఉంటదంటే, మేము కంట్రీ చికెన్ తింటాం. నార్మల్‌గా తినము. కంట్రీ చికెన్ వీక్లీ వన్స్ లేదంటే 15 డేస్‌కి అలా తీసుకుంటాము. మునగాకేస్తేనే వండుతా లేకపోతే వండను. మునగాకేసి వండుతారా? ఎంత బావుంటదో అంటే మేడం. పరగడుపున మీరు వెచ్చటి నీళ్ళతో తీసుకోవడం కాకుండా దీన్ని నేను వంటలో వాడొచ్చంటారు. నేను ఎగ్ కర్రీలో వాడతాను. పౌడర్ రూపంలో వాడేటప్పుడైతే కూరలన్నీ ప్రతి కర్రీ, పప్పు గానీ, కర్రీ గానీ, సాంబార్ గానీ ఏ వంటైనా అసలు చపాతీ, దోసలు, ఇడ్లీ ప్రతి దాంట్లో వాడుకోవచ్చు. ది
చపాతీ పిండి, దోస పిండి, ఇడ్లీ పిండి అయితేనేమో కలుపుకొని వేసుకోవాలి. ఎందుకంటే అది ఎక్కువ హీట్ అవ్వదు కదా! నార్మల్ డిగ్రీలోనే కుక్ అవుతది. కానీ సాంబార్లు, కర్రీస్ చాలా సేపు కుక్ అవుతాయి కాబట్టి దించిన తర్వాత ఎయ్యాలి అదే. పౌడర్ ఫార్మ్‌లో. ఎందుకంటే అదే లేకపోతే డ్రై దాని లీఫ్ ఔషధ గుణాలు పోతాయి. ఆ! అదే. అదే డ్రై లీఫ్ అనుకో కొంచెం లాస్ట్‌లో ఏసుకోవచ్చు. హ్మ్. పచ్చాకైతే స్టార్టింగ్‌లోనే కరివేపాకు ప్లేస్‌లో ఏసుకోవచ్చు. అవునండి. నేను విన్నాను. కరివేపాకు పొడిలాగా మునగాకు పొడి కూడా చేసుకొని అన్నంలో ఫస్ట్ ముద్ద ఖచ్చితంగా. కలుపుకుంటే ఎంత ఇది బావుంటుంది. ఫస్ట్ మనం అదేసుకున్న తర్వాత మళ్ళీ మనం అన్నం తింటాం. షుగర్ పేషెంట్‌లయితే ముఖ్యంగా అన్నం తింటున్నాం గదా! ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇన్సులిన్ ఏసుకుంటాం మామూలుగా. అలాంటి ప్లేస్‌లో మునగాకు ఒక హాఫ్ స్పూన్ నీళ్ళలో తాగి ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసి ఈలోపు ప్లేటేసి సర్దుకుంటే ఇది రెడీ ఈ పెడతది. రిజల్ట్స్ మీకు ప్రూవెన్‌గా ఉన్నాయా? చాలా మంది, చాలా ప్రూఫ్స్‌తో. మంది. నేను రేపు మే నెలలో మీటింగ్ పెడతా ఉన్నాను. సక్సెస్ మీట్ అందరూ ఎవరికి ఎలా పనిచేసింది. మీ మీడియా వాళ్ళు కూడా వస్తే ఎవరెవరు వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళే చెప్తారు. స్వయంగా వందల మంది మునగాకు వాడిన తర్వాత వాళ్ళకి ఏమి రిజల్ట్స్ ఉన్నాయి. గచ్చిబౌలిలో ఎంప్లాయీస్ చాలామంది మోకాళ్ళు అది కాళ్ళ పగులు కూడా పోయినాయంటున్నారు. మోకాళ్ళ నొప్పులు పోయినాయంటున్నారు. జుట్టు ఊరటం పోయిందంటున్నారు. పింపుల్స్ అంటున్నారు. మ నాకైతే మంగు చాలా ఉండింది. పోయిందా? చిన్నగొచ్చేసింది. చాలా పోయింది. 95% పోయింది. స్కిన్ గ్లోకి కూడా పనిచేస్తుంది ఆ! అయితే. 5% ఎందుకు ఉంటుందంటే, నేను ప్రతిరోజు ఎండలో ఉంటా ఖచ్చితంగా. ఈ మార్కెటింగ్ అయ్యంతా కూడా మా బాబే చేస్తాడు. హ్మ్. బాబు అక్కడ ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు చూసుకుంటారు. నేను ఓన్లీ ఫార్మింగ్ చూస్తాను. సో, అయితే మీరు ఒకసారి మళ్ళీ బెనిఫిట్స్ దగ్గరికే నేను ఎందుకొస్తున్నానంటే అందరి ఖచ్చితంగా. మైండ్ దాని మీదే ఉంది. ఖచ్చితంగా. సో, ఒకటి మీరు మలబద్ధకం పోతుంది. మల విసర్జన మలబద్ధకము ఫ్రీగా అయిపోయి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. షుగర్ లెవెల్స్ రెండోది తగ్గుతాయి. స్కిన్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. మూడోది హెయిర్ ఫాల్ తగ్గుతుంది. డయాబెటిస్ తగ్గుతుంది. షుగర్ హెయిర్ ఫాల్ అరెస్ట్ అవుతుంది. తగ్గుతుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది హెయిర్ ఫాల్. ఐరన్ ఉంటుంది విపరీతంగా ఇందులో. విపరీత ఐరను, ప్రోటీను, కాల్షియము ఒకటైతే అసలు దాని లిస్ట్ చెప్పటం కూడా అవ్వదు. మామూలుగా నేను ల్యాబ్ టెస్ట్ చేయించాను గదా! ప్రోటీన్ కంటెంట్‌గా అందులో ఉన్న వాల్యూస్ చూసిన తర్వాత ఇంకా గౌరవం పెరిగింది నాకు దాని మీద. అంతకుముందు మాటలతో తెలుసుకునేవాళ్ళము. ఒకసారి ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది చూసిన తర్వాత ఇంకా చాలా గౌరవం పెరిగింది. ఫస్ట్ నేను 50 ఎకరాలేసాను. ఈ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత 100 ఎకరాలేసాను. ఇప్పుడు ఈ నెలలో ఇంకొక 100 ఎకరాలు ఇప్పుడున్న ప్రొడక్షన్ సరిపోవట్లేదు. వేయాల్సి వస్తుందంతా. పెట్టాను రెడీ చేశా మొత్తము. అండ్ లేత మునగాకు ఎంత టేస్టీగా ఉంటుందండి అది యాక్చువల్లీ. మునగాకుని తీసుకునే విధానం ఏందంటే, పొద్దున్నే తెంచాలి మేడం ఆకుల్ని. పూత రాగూడదు, కాయ రాగూడదు. పూత, కాయ రాకముందే ఆకులను తెంచాలి మీరంతా ఖచ్చితంగా. అలాగే ప్రాసెస్ చేస్తారా? ఖచ్చితంగా. ఓకే. 100కి ఎప్పుడొచ్చినా మీరు మా పొలంలో అసలు 4 అడుగులకు మించి ఒక్క ప్లాంట్ కూడా ఉండదు. నాకు చెప్పకుండా నా పొలాల లొకేషన్ మొత్తం పెట్టి తిరిగినా సరే, ఆ ఏరియా వాళ్ళు మొత్తం తెలుసు. ఏంది ఎప్పుడు కోసుకొని పోతారు ఒక్కసారి కూడా బెరగనీయరంటారు. పెరిగిన అవకాశం ఎంత లేతయి అంటే తీసుకుంటే మునక్కాయ రాకుండా తీసేస్తారు. పూత కూడా రానివ్వను. పూత కూడా రావటానికి లేదు. ఇంకా 40 రోజుల నుంచి తీస్తే ఇంకా బెనిఫిట్స్ ఉంటుంది. నేను 40-60 రోజుల మధ్యలో తీస్తా ఉన్నాను. ఇంకా తగ్గిస్తా. ఇంకా అంటే క్రాప్ తగ్గిద్ది. క్రాప్ తగ్గినా పర్లేదు. బెనిఫిట్స్ యూజ్ అయితే నాకున్న ఈ సంపాదన నాకు తృప్తినిస్తుంది చాలు. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. అంటే ఖచ్చితంగా. బాడీలో మీరన్నట్టు ఈఎస్ఆర్ యాంటీ టీప్ వచ్చిందంటేనే ఇంప్లమేటర్ తగ్గినట్టే కదా! అవును. అంటే బికాజ్ హ్మ్. మీరన్నట్టు నాకు హెచ్ఎస్‌సీఆర్‌పీ, ఈఎస్ఆర్‌లు ఇవన్నీ బాగా హై ఉంటున్నాయి. అవును. నేను కూడా ఒక 6, 8 మంత్స్ క్రితం చూస్తే అవును. అన్నీ బాగున్నాయి. అవును. ఇదేంటో ఒకటే ఎక్కువుంది. ఎందుకుందో అర్థం కాలేదు. ఈఎస్ఆర్ అంటే హెచ్ఎస్‌సీఆర్‌పీ. బాడీలో మనం తినే ఫుడ్ మీద కెమికల్ ఎఫెక్ట్ అది. అది. ఇప్పుడు విషాన్ని మనం ఎన్ని సార్లు కడిగినా అది అమృతం అయిద్దా? అవ్వదు కదా! అవ్వదుగా. మీరందరూ చేసేదేంది? కూరగాయలను కడుగుతున్నాము, వండుతున్నాము, పోయినయేం తింటున్నారు. పోవు. ఎక్కడ ఎన్ని సార్లు కొడితే ఆ కూరగాయలు వండుతున్నాయో. అంటే మనం కాంట్రోవర్సీ అవుతదేమో గాని మనం మాట్లాడితే క్యాన్సర్ రావటానికి గాని, దేనికి గాని కొంతమంది తెలుసో తెలియకో రైతులు చేసే పొరపాటు నుంచి ఈరోజు అవును. కరెక్ట్ అంటే మీరన్నది. రైతుల గురించి మనం అన్నదాతలు మాట్లాడకూడదు. కానీ వాళ్ళు తెలుసో తెలియకో ఈ పెస్టిసైడ్స్ పండి ఎందుకు వాడుతున్నారంటే నేను అందరిని పిలిచి మాట్లాడినప్పుడు మనం డాక్టర్లను నాశనం చేస్తున్నారు. తప్పుడు రిపోర్ట్‌లు ఇస్తున్నారు. ఎక్కువ డబ్బులు పెడుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో రేడియోథెరపీకి 15 లక్షలు, కీమోథెరపీకి 25 లక్షలు, ఇమ్యునోథెరపీకి 50 లక్షలు. ఖచ్చితంగా మా క్లోజ్ సర్కిల్స్‌లో మా సిస్టర్స్, మా సొంత బంధువులు కూడా ఈ మధ్య ఒక నెల క్రితం కూడా ట్రీట్మెంట్ చేయించుకొనొచ్చారు. కీమోథెరపీ, బాబోయ్! రేడియోథెరపీ అయితేమి. అంటే ఎందుకంటే అంత మనం డాక్టర్లని అంటున్నాము. వాళ్ళని అనకూడదని కాదు, అనాలని కాదు. ఫస్టు మనం డాక్టర్ దగ్గరికి పోకుండా ఉండాలంటే రైతు మారాలి. ఎందుకు రైతులు అలా ఉన్నారంటే పాపం నేను అనుకున్నదేందంటే, వాళ్ళని ఈరోజు తప్పు అనటం కాదు.
ఈరోజు మీకైతే స్వప్న గారు, మీకైతే పొలిటికల్ ఫ్యామిలీ తెలుసు. సినిమా ఇండస్ట్రీ తెలుసు. ఇంజినీర్ ఫ్యామిలీలు, డాక్టర్ ఫ్యామిలీ మీకు తెలిసినంత మంది ఎవరికీ తెలియదు. ఒక హైదరాబాద్‌లో గాని, మీకున్న సర్కిల్‌లో గాని. స్వప్న గారు మీరేంటంటే వాళ్ళేమనుకుంటున్నారంటే రైతులు, నా పిల్లలు గూడా పలాని వాళ్ళలాగా బతకాలి. ఇప్పుడు నేనే బొటిక్‌లో ఉన్నా. నన్ను చూసి చాలామంది అరుణమ్మలాగా అనుకుంటారు. వాళ్ళకి తెలీదు రైతులకి. నాకు లోపల డిసీజ్ ముదిరేది వాళ్ళకేం తెలుసు? ఏసీ రూముల్లో బొటిక్‌లో ఉన్నప్పుడు అపాయింట్‌మెంట్స్ కోసం ఎంతమందో అరుణమ్మతో మాట్లాడి నేను బ్లౌజులు ఇస్తాననే వాళ్ళుంటారు. వాళ్ళకి తెలియదు మనది ఇక్కడేం జరుగుతుందనేది. రైతులేందంటే వాళ్ళలాగా మా పిల్లలు బతకాలి. మేము గూడా వాళ్ళలాగా ఉండాలి. ఎక్కువ సంపాదన మాకు గూడా రావాలి. ఆ ఒక్క కారణంతోటి వాళ్ళు ఈ ఇంజినీరు, డాక్టర్లు, సినిమా యాక్టర్లు, పొలిటికల్ ఫ్యామిలీలు వీళ్ళందరూ బాగున్నారు సమాజంలో. రైతే బాగలేడు. రై అని మేము గూడా ఎక్కువ క్రాప్ తీసుకొని వాళ్ళుండాలని లేదు. వాళ్ళ పిల్లల్ని మనలాగా తీసుకురావాలనే ఉద్దేశంతోటి వాళ్ళు ఎక్కువ పంటని అలా పండించడం ఎక్కువ ద్వారా పంట దిగుబడి తీసుకునే క్రమంలో ఎక్కువ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు. అదే అందరూ కొంతమంది ఇంకా అన్నదాతలు మీరన్నట్టు అవును. ఆ పాత పద్ధతుల్లో పండిస్తున్నారు. మీరన్నది కొంతమంది కొంతమంది చేస్తున్నారు. తెలిసి తెలియక నేనేమనుకున్నా అంటే ఈ క్యాన్సర్‌లు గాని, ఎవరైనా గాని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో గూడా వస్తుంది. రైతు రోజు మిరపకాయలు పండించిన రైతింట్లో ఈ మధ్య మా క్లోజ్ సర్కిల్స్‌లో నలుగురు, ఐదుగురు క్యాన్సర్ బారిన పడితే వాళ్ళ మిరప తోటలో మానుకున్నారు. కానీ మానుకుంటే మళ్ళీ మనకి మిర్చి ఎక్కడి నుంచి వస్తది? అది మానుకుంటే మనకు వరి ఎక్కడి నుంచి వచ్చిద్ది? ఎలా చేయాలి? సపోజ్ మా ఇంట్లోనే ఉదాహరణకి ఎవరో విషయం మా నాన్నగారు రైతు. మా మామయ్య గారు రైతు ఇద్దరు. మా ఆయన వాళ్ళ నాన్న, మా నాన్న ఇద్దరు రైతులు. మేమంతా వెల్ సెటిల్ అయిపోయినాం బాగుంది. మా నాన్నకి ఒక 5 ఎకరాల పొలం ఇంటి దగ్గర ఉంది. ఖాళీగా కూర్చోరు. ఒక రైతు అనేవాళ్ళు చనిపోయినంత వరకు రైతుగా ఉండటానికి ఇష్టపడతారు. అంటే ఇప్పుడు ఈ మునగాకు పండించేటప్పుడు కూడా నేను నేను 100% ఆర్గానిక్ అని రాశారు ఇందులో. ఖచ్చితంగా. నేను మునగాకుని చుట్టుపక్కల ఆముదాలు పెట్టుకుంటాను. ఆ డిసీజ్ మొత్తం ఆముదాలకెళ్ళిపోతది. సైడ్ నుంచి వచ్చే ఏదైనా పురుగు మందులైన ఏదైనా. అసలు 100% పండిద్ది మేడం ప్రకృతి వ్యవసాయంలో. ఇప్పుడు మీరన్నట్టు గొంగళి పురుగు అది గొంగళి పురుగు వస్తదన్నారు అంటూ గదా! వస్తే అది నెక్స్ట్ ఆ అడగబోయాను. పురుగుకి పుల్లటి మజ్జిగ అద్భుతమైన ఔషధం మేడం. పుల్లటి మజ్జిగ కొడితే పురుగులు 100% పోతాయి. తీగ పురుగులొస్తాయి. 1 ఇంచ్ పురుగులు 1 ఇంచ్ పురుగులు కూడా వేప గింజలు, వేప నూనె కాదు. వేప గింజల కషాయం కొడితే వ 200 లీటర్‌కి 200 ఎంఎల్ అంటే ఒక్క లీటర్‌కి 100 ఒక్క ఎంఎల్‌ఏ. ఆ కషాయం కొడితే 1 ఇంచ్ గాజు పురుగులు, తీగ పురుగులు కూడా చనిపోతున్నాయి. నేను చాలామంది రైతులకి ఒక వైట్ క్లాత్ మీద ఏసి కొట్టి చూయించాను. చనిపోతున్నాయి. ఇవి పురుగులకు ఫస్ట్ ఇవి కొట్టండి నేనిచ్చినయి. తర్వాత మీరు అప్పుగా వేరేది ఇది చాలా తక్కువండి ప్రకృతి వ్యవసాయంలో కొంచెం క్రాప్ తగ్గిద్ది అంతే. అవును. క్రాప్ తగ్గిద్ది గానీ ప్రకృతి వ్యవసాయంలో 100% పండటం అనేది 100% పండిద్ది. సో మీరు అన్ని కేర్ అలా ఆముదం అని వేసి చుట్టూ ఖచ్చితంగా. ఉన్నదంతా ఏమన్నా చెడు ఉంటే కూడా అబ్జర్వ్ చేసేసుకునేలాగా జీవామృతం పోస్తాం గదా! చేద్దాం. అది ఇప్పుడు జీవామృతంతోటి హ్మ్. పుల్లటి మజ్జిగ, వేప గింజల కషాయంతో నేను మునగాకును 100% పండిస్తున్నా విత్ ల్యాబ్ టెస్ట్ తోటి. ఇదేమన్నా మనకి ఫేస్ ప్యాక్ లాగా రాసుకోవడాలు ఫేస్ అట్లా ప్యాక్ కూడా చేయొచ్చు. పెరుగుతోటి మేడం. ఆ, పెరుగుతోటి ఫ్రిడ్జ్‌లో పెట్టని పెరుగు గేదె పాల నుంచి వచ్చింది. మళ్ళీ పెరుగంటే ప్యాకెట్ పెరుగు వాడి, పెరుగంటే ఫ్రిడ్జ్‌లో పెరుగు వాడితే కాదు. మనం గేదె పాలు తీసుకోవాలి, నైట్ తోడు పెట్టుకోవాలి, ఉదయం తీసుకోవాలి. అది ఫేస్ మీద పెట్టుకుంటే మంచి రిజల్ట్ మునగాకు ఉంటది. కలిపి ఖచ్చితంగా. హెయిర్‌కి కూడా సేమ్. హెయిర్ కూడా సేమ్ హెయిర్ అలా కూడా పెడితే మన మనకి జుట్టును బట్టి మొ కొంచెం ఎక్కువ తక్కువైనా పెరుగు ఎక్కువైనా, మునగాకు ఎక్కువైనా ఏం గాదు. ఇదంతా ఫుడ్ గదా! అది ఏం కాదు. కాకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. మనకి ప్రాసెస్డ్ పెరుగు కాకుండా ఉంటే మంచిగా ఉపయోగం ఉంటుంది. మంచి ఉపయోగం. దానివల్ల చుండ్రు కూడా పోతుందంటారు. అవును. అది ఇప్పుడేందంటే ఇప్పుడు డబ్బు సంపాయటానికి మనకి ఎన్ని మార్గాలైన ఉన్నాయి గానీ, బతకటానికైతే వ్యవసాయం ఒక్కటే మార్గం గాబట్టి, ఉమ్, నేను రైతులకు చెప్తుందేందంటే, ప్రకృతి వ్యవసాయం చేసి ఇప్పుడు మీరు సంపాదించిందంతా మళ్ళీ మీరు ఏదో ఒక రోజు హాస్పిటల్‌లో పోతది ఖచ్చితంగా. 20, 30 సంవత్సరాలు సంపాదించింది మొత్తం గూడా ఏదో ఒక రోజు మళ్ళీ హాస్పిటల్‌కెళ్తాం. మన ఇంట్లో ఎవరు మొక్కలం అవును. హాస్పిటల్‌కెళ్ళిపోయిద్ది. ప్రకృతి వ్యవసాయం కొంచెం కొంచెం విజయరామ్ సార్ ఎన్ని సెమినార్స్ పెట్టారు. ఎన్ని ఎన్ని పెడతా ఉన్నారు. ఇంకా 5% అయిందంటున్నారు. సరే ఎన్ని మీటింగులు పెడుతున్నారు గదా! మనం ఎంతమంది తయారైనామని అడుగుతుంటే 5% ఏనమ్మా అంటున్నారాయన. చాలా అంటే మీ నాలెడ్జ్ మాత్రం నిజంగా చాలా అపారమైన జ్ఞానం ఉంది వ్యవసాయం మీద. మీరు వ్యవసాయ కుటుంబం. అవును. అందులో మీరు కష్టపడి
మీరు ఒక ఒంటి మీదకి తెచ్చుకుని దాని నుంచి బయటపడ్డారు కాబట్టి మీ అవును. ప్యాషన్ తెలుస్తోంది అరుణ అవును. గారు. ఇందులో మరొకసారి నేను మళ్ళీ మునగాకు పొడికే తిరిగి వచ్చాను. ఖచ్చితంగా. ఇంప్రూవ్ స్కిన్ హెల్త్ వెనకాల రాశారు మీరు. యెస్ మేడం. ఇంప్రూవ్స్ హెయిర్ క్వాలిటీ, యెస్. జుట్టు పెరుగుతుందంటారు ఖచ్చితంగా. దీనివల్ల. బ్లడ్ షుగర్ రెగ్యులేట్ అవుతుంది. ఇది అంతే. ఖచ్చితంగా. ఇన్ఫాక్ట్ ఇవన్నీ మీరు చెప్పకముందు అమ్మమ్మలు ఆనాటి అవును. కాలం వాళ్ళందరూ చెప్పారు. ఓకే. కానీ మీరు ఇలా అందుబాటులోకి తీసుకురావడం చాలా విశేషం. అవును. అందరికీ ఇప్పుడు అమెరికాలో ఉంటారండి. అవును. ఎలా దొరుకుతుంది మునగాకు అవును. అమాంతం కావాలంటే? అవును. హెల్ప్స్ మేనేజ్ వెయిట్. యెస్. వెయిట్ కూడా తగ్గుతారా దీంతో? ఖచ్చితంగా. అంటే బికాజ్ ఒకటి మీరన్నట్టు మల విసర్జన రెగ్యులర్‌గా జరుగుతుంటే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అవును. సో ఫుడ్ మెటాబాలిక్ ఇది ఖచ్చితంగా. మొత్తం అంతా సెట్ అయిపోతుంది. ఇమ్యూనిటీ బూస్టర్. ఖచ్చితంగా. దగ్గులు, జలుబులు, జ్వరాలు అవి ఏం వచ్చే వాళ్ళకి కూడా రావండి. రాకుండా ఉంటాయి. అస్సలు రావు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి కూడా ఇది ఒక దీర్ఘకాలిక పరిష్కారం అని చెప్పి మనకు సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది కాబట్టి దీన్ని సూపర్ ఫుడ్ అంటున్నారు ఇవాళ రోజుల్లో. యెస్. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకుకి. అన్నిటికంటే ముఖ్యంగా సోర్స్ ఇంపార్టెంట్. మునగాకు అవును. అని తెచ్చిన ఏమైనా గ్రీన్ పౌడర్ ఇస్తే అవును. అది ఎలా తెలుస్తుంది మనకి ఇది? అవును. అవును. అరుణ గారు దీన్ని కంప్లీట్‌గా సేంద్రియ పద్ధతుల్లో పండించడమే కాకుండా దాన్ని చక్కగా ఆకు లేతగా ఉన్నప్పుడే తీసుకొచ్చి ఎప్పుడు ఎలా పద్ధతి ప్రకారం దాన్ని తెంపాలో తీసి దాన్ని పొడి చేసి డీహైడ్రేట్ చేసి సోలార్ డ్రైడ్ కదా ఇది? సోలార్ డే. ఎందుకంటే లేకపోతే మనకి ఔషధ గుణాలు పోతాయి సన్ రైజ్ లో పెట్టకూడదు. పోయేటప్పుడు ఒక కాకి రెట్టేస్తుంది. హ్మ్. ఇటు పోయేటప్పుడు ఒక వెహికల్ పోతే ఒక దుమ్ము రెట్టేస్తుంది. దుమ్ములు పడతాయి. అలా అవ్వకూడదు. కడగాలి. కొంచెం ఉప్పేసి కడగాలి. మళ్ళీ నార్మల్ వాటర్లో కడగాలి. సోలార్ డైర్లో పెట్టాలి. ఉదయం 5కి వెళ్ళేసి 6కి తెంపాలి. 9కి స్టాప్ చేయాలి. కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ తీసిన దాంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పూత రాకూడదు. కాయ రాకూడదు. రైట్. అది దాన్ని తీసే ప్రాసెస్ చేసే విధానం. తర్వాత పౌడర్ చేసే విషయంలో కూడా పల్వలైజర్స్ మనం మిక్సీలో పడితే రాదు. బరకగా వస్తుంది. దీని పల్వలైజర్స్ కోల్డ్ పల్వలైజర్స్, ఇంపాక్ట్ పల్వలైజర్స్ అంటారు. దాంట్లో అయితేనే ఫైన్ క్వాలిటీ మనకి వాటర్లో కలిసిపోయే లాంటి పౌడర్ వస్తుంది. అది కూడా హీట్ రాకూడదు. ఎప్పుడు కూడా టెంపరేచర్ నార్మల్లో పౌడర్ రావాలి. అలా తేడా వచ్చినా కూడా మీకు మనకి ఔషధ గుణాలు తగ్గిపోతాయి. న్యూట్రిషన్ స్కిల్ అయిపోతాయి మొత్తము. ఇది విశేషం ఏంటంటే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ వామ్ వాటర్లో తీసుకోవచ్చు. మనం సాంబార్లు పప్పులు చేసుకున్నప్పుడు దించిన తర్వాత ఎక్కువ మరగాల్సిన పరిస్థితి లేనప్పుడు ఒక స్పూనో 2 స్పూన్లో వేసుకోవచ్చు. అండ్ ఇడ్లీలు quantity దోశల్లో బట్టి. అయితే స్టీమ్ చేసుకుని పిండిలో కలిపేసుకోవచ్చు హ్యాపీగా. ఖచ్చితంగా. సో అది ఎక్కువ కాలదు కాబట్టి దాని ఔషధ గుణాలు ఏమి డిస్ట్రాయ్ అయిపోవు. మునగాకు పొడి చేసుకుని తినొచ్చు. ఫస్ట్ ముద్ద తింటే అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా. అది ఆరోగ్యానికి మంచిది. షుగర్ కూడా తగ్గుతుందని ఖచ్చితంగా. పెద్దవాళ్ళు చెప్తారు. అవును. ఇంకా ఇది కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే స్కిన్ గ్లో కావాలంటే Yes. చక్కగా మంచి పెరుగులో ఇది కలుపుకుని రాసేసుకుంటే దీని యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అన్ని స్కిన్లో అబ్జర్వ్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది డాక్టర్లు చెప్తారండి ఖచ్చితంగా. మీ చర్మం మీద మీరు ఏమేమి పెట్టాలంటే మీరు తినగలిగిందే పెట్టాలని. అంతే. ఏదో ట్యూబ్లో వచ్చే క్రీమ్ ఉంది. Yes. ఆ క్రీమ్ మీరు తినగలుగుతారా? ఖచ్చితంగా. తినలేరు. మరి స్కిన్ మీద ఎట్లా పెడతారు? స్కిన్ లోంచి లోపల పోతుంది కదా అని. సో ఇది డెఫినెట్గా ఖచ్చితంగా. ఒక అండ్ అన్నిటికంటే ముఖ్యం ఇది 1 గ్రామ్కి ₹1 మాత్రమే. అంతే. అంటే ఈ 500 గ్రామ్స్ ప్యాకెట్ కనుక మనం తీసుకుంటే ఇది కిలోనా అండి? అదే హాఫ్ కిలో. హాఫ్ కిలో ₹500 ఇది కొంటే ఖచ్చితంగా ఇది 1.5 2 మంత్స్ వస్తుంది. అంటే మన ఆరోగ్యం దీర్ఘకాలిక ఆరోగ్యంలో మనం పెట్టే పెట్టుబడి చాలా తక్కువ. దీనివల్ల బెనిఫిట్స్ మాత్రం అన్ని ఉంటాయి. మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. అసలు మీరు ఎంత ప్యాషనేట్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది ఒక్కటే ఎందుకు పెట్టారు? ఇంకేమైనా ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతున్నారా? ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు నేను పసుపు ఒకటి మీరు స్మెల్ చూడండి మేడం. నేను ఆల్రెడీ వేసాను అది ఇప్పుడు. వచ్చా వాసన? చూడండి. ఆహా ఏంటంటే అసలు బజార్ అంతా వస్తుందంటది అది. మేఘాలయ పసుపు. అలా కుర్కుమిన్ ఉండండి. 7.5 ఉంది అందులో. ల్యాబ్ టెస్ట్ చేయించాను. నెక్స్ట్ క్రాప్ పసుపు ఉంది. ఇది ఎలా తీసుకోవాలి? ఇది వంటలో వాడుకోవడం ఇది కాకుండా కూడా ఎర్లీ మార్నింగ్ వంటల్లో ఎటు వాడతాము. కొంచెం క్యాన్సర్ విస్కోలు ఇవన్నీ తగ్గాలంటే ఎంటీ స్టమక్తో కొంచెం మిరియాల పొడితోటి పసుపు హాఫ్ స్పూన్, చిటికెడా మిరియాల పొడి చిటికెడు, దాన్ని తీసుకుపోయి ఏమండి, సాధన వేడి చేస్తుంది కదా పొట్టలో. చేయదు మేడం. అసలు ఒక వాటర్తో అదే వాటర్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. పసుపు కూడా వేడి చేయదు మనకి. వేడి చేయదు. వాసన ఎంత బాగుందో మళ్ళీ వాసన కూడా ఉంది. అవును మేడం. అంత బాగుంది. చాలా బాగుంది. ఎప్పుడు దానివల్ల వస్తుందంటే ఇలాంటి వాసన గుడికి వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ కుంకుమ పెడతారు పూజలు కాబట్టి అవి కుంకుమ చేసినప్పుడు పూజలు వేస్తారు. కుంకుమ కూడా పసుపుతో చేస్తారు కదండి. అవునండి. అందుకని అవును. ఆహా దివ్యంగా ఉంది. మేఘాలయ పసుపు అంటారు దాన్ని. లక్డాన్ పసుపు ఇది కూడా మీరు మేఘాలయ. పండిస్తారా? అవును, ఇప్పుడు వేసాను. తర్వాత కారం కూడా ఇప్పుడు మిర్చి కూడా కాశ్మీర్ చిల్లీ ప్రజెంట్ వేసాను. ప్రజెంట్ స్టాక్ లేదు. ప్రజెంట్ 341 స్టాక్ ఉంది నా దగ్గర. ఇన్ఫాక్ట్ పెద్ద కల్ప్రిట్స్ ఇవే మనకు బజార్లో దొరికేవి. అవును. కల్తీ ఉండేది పసుపు కారంలోనే ఎక్కువ. పసుపు, కారము, ఉప్పు, మునగాకు, గానుగాయలు లెవెల్ 1 ఫస్ట్. లేడీస్ ఆ 4 బాటిల్స్ కింద కిచెన్లో ప్రకృతి వ్యవసాయంలో చేయగలిగితే 50% క్యాన్సర్ కానీ
అన్ని లైఫ్ స్టైల్ డిసీజే, క్యాన్సర్ అని కాదు, అన్ని లైఫ్ స్టైల్ డిసీజే రివర్స్ అయిపోయి దెబ్బతో రివర్స్ అయిపోయి బాడీ సెట్ మనకు అయిపోతుంది. తెలియకుండా లోపల మ్యాజిక్ జరుగుద్ది. ఇదేమిటి అరుణ గారు, ఇది ఇంకొక ప్యాకెట్ సేమ్ థింగ్ క్యాప్సూల్ ఫామ్ సేమ్ అండి? అది ఒక్కోసారి ట్రావెలింగ్ లో కష్టం అవుతుందని ప్యాకెట్ రూపంలో కూడా తెచ్చాము. అది కూడా ఫుడ్ గ్రేడ్ బాటిల్, హెచ్డిపి ఫుడ్ గ్రేడ్ బాటిల్. ఇది పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ వాడచ్చా? ముసలోళ్ళ దగ్గర నుంచి చంటి పిల్లల వరకు అందరూ మొత్తం వాడొచ్చు. నిరభ్యంతరంగా వాడచ్చు. ఇది కూడా సేమ్ అండి? అది మేడం కవర్లు ఒక్కోసారి స్టాక్ అయిపోతాయి, మళ్ళీ ఈ కవర్ ఏంటి అనకుండా ఆ కవర్లో ఉన్న తర్వాత మా కవర్లు మేమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాము, మా బ్రాండ్తో వస్తుంది. ప్రజెంట్ ఈటల్లో అందుబాటులో దొరుకుతా ఉంది మునగాకు ఎన్ని powder. పేర్లు పెట్టినా హరినామ స్మరణ అన్నట్టు అలాగే ఎన్ని పేర్లు పెట్టినా లోపల ఉంది మునగాకే. ఖచ్చితంగా. అంతే, స్వచ్ఛమైన ఆర్గానిక్ మునగాకు. మీరేమనుకోపోతే అరుణ గారు, ఉమ్. మీ ఫస్ట్ ఈ ప్యాకెట్ నేను మీకు 500 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయదలిచాను ఇవాళ. ఖచ్చితంగా. ఎందుకంటే నాకు అంత నమ్మకం కలిగింది. నేను ఇవాళ నుంచే మొదలు పెడతాను. నాకు ఇలాంటి చూడంగానే ఏంటో అవును. ఒక ఆనందం, అరే మరి ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి ఒక మార్గం దొరికిందని. అవును. సో రోజు పరగడుపు నేను ఇవాళ నుంచి హాఫ్ తాగబోతున్నాను. స్పూన్ స్టార్టింగ్, 1 మంత్ తర్వాత ఫుల్ స్పూన్ స్టార్ట్ చేయండి. ఫుల్ స్పూన్. అది ఫ్యామిలీ మొత్తానికి అందరికీ ఒక నెల పెట్టొచ్చు, 2 పెద్దవాళ్ళు. నెలలు కనపడిన వాళ్ళకి కనపడండి. మీరు రోజు కనపడే వాళ్ళకి కాకుండా ఏమన్నా వాళ్ళే చెప్తారు ఆటోమేటిక్ గా చేంజ్ వాళ్ళు అనేది. అరే ఏంటి ఇలా మారిపోయామంటారా? ఏదో ఒకటి ఖచ్చితంగా మేము మీకు కామెంట్స్ ఇస్తారు, మంచి కామెంట్. ఉమ్. రోజు కనపడే వాళ్ళకి అంతగా అర్థం కాదు, అదే తర్వాత అర్థమవుతుంది. తొందరగా చూడని వాళ్ళు చూసారంటే అర్థమవుతుంది బాగా. ముందు నేను ముందు కొనుక్కుంటాను, నేను మీకు వాడతాను. భలే హుషారు ఉంటది. ఉమ్. పొద్దున లేవబుద్దిగాను లేస్తారు, షూటింగ్కి వచ్చేటప్పుడు ముందు వస్తారు, రోజుకంటే 5 నిమిషాల ముందు. హుషారు ఉంటుంది ఖచ్చితంగా. ఆ బద్ధకం అనేది పోయినప్పుడు ఆటోమేటిక్గా టయానికి జరిగిపోతూ ఉంటాయి అలా అలా. చాలా బాగుందండి. అసలు మీరు దీన్ని సంకల్పంగా టేకప్ చేసి 10 మందికి మేలు జరిపి బిజినెస్లు ఎన్నో చేసుకోవచ్చు. మీరు కావాలంటే అవును. బట్టల బిజినెస్ చేయొచ్చు, అవును, అవి అదే ఇవి చేయొచ్చు. డబ్బులు సంపాదించడం చాలా చాలా మార్గాలు ఉంటాయి. మార్గాలు ఉంటాయి. కానీ ఇది ఒక సంకల్పంగా, ఒక ఉద్యమంగా తీసుకుని అవును. సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి పరంగా సహజంగా పండించే మంచి మంచి పరిష్కారాలు, ఆరోగ్య అవును. పరిష్కారాలు మన ప్రకృతిలో ఉన్నాయని మీరు చెప్పడం అన్నది చాలా ముచ్చటేస్తున్నారు అరుణ గారు. తప్పకుండా మీ తోటకు ఒకసారి వస్తాం. ఖచ్చితంగా అయితే రావాలి. గొంగళిపురులు వస్తే మాత్రం మేము అరుస్తాం. ఖచ్చితంగా ఏం అసలు పర్లేదు, నాకు రావు చెప్పకుండా కదా. ఫామ్కి వెళ్ళమంటున్నాను. అంతే. నాకు చెప్పకుండా మీరు లొకేషన్స్ ఉంటాయి అన్ని. కేసినేనిపల్లి మునగాకంటే ఎవరిది లేదు, నాదే ఉంటది. ఎర్రగొండపాలెం, మార్కాపురం డిస్టిక్, ఎర్రగొండపాలెం దగ్గర కేసినేనిపల్లి అని విలేజ్. అరుణమ్మ మునగ తోట అంటే ఎవరైనా చూపిస్తారు. నాకు చెప్పకుండా ఫామ్లోకి వెళ్ళొచ్చు ఎవరైనా. అసలు ఆడ ఆకు కనపడదు, ఇంతే ఉంటది. ఎప్పుడు ఇంత 2 అడుగులు కాగానే కొట్టేస్తా ఉంటాను. ఈసారి ఏం చేద్దాం తెలుసా అరుణ గారు, మీ చెప్పండి. ఇంటికే వస్తాం డైరెక్ట్ గా. ఖచ్చితంగా వస్తే ఈ మునగాకుతో మనం ఏమేమి చేయొచ్చు అన్ని చేసి చేసి చూపిద్దాం పెట్టాను అందరికీ. మేడం, వీడియోస్ అన్ని చేసి పెట్టాను. ఛానల్లో ఎక్కడ ఎవరు ఇద్దామా అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. మనం కస్టమర్ చేద్దాం, సుమన్ టీవీలో వేద్దాం. అన్ని అందరికి 10 మందికి కస్టమర్స్ ఉపయోగపడుతుంది కదండి. అందరు అడుగుతుంది, ఆ టీ అయినా నువ్వు ఎలా చేసుకొని తాగుతావు, ఈ చపాతీ అయినా నువ్వు ఎలా చేసుకొని తింటావు. ఎంత తెలిసినప్పటికీ కొంతమంది అడుగుతా ఉన్నారు, కొంచెం వీడియోస్ పెట్టండి వీడియోస్. నాకైతే టైం లేదు, రైతుగా నా పని నాకు సరిపోతుంది. ఈ మట్టిలో ఏం మ్యాజిక్ ఉంటుందేమో, బట్టల షాపుల నుంచి ఆ మట్టిలో కూరగాయ పండిద్దామని అడుగు పెట్టింది, నన్ను 100 ఎకరాల్లోకి దింపింది. అంటే మట్టిలో ఉండే మ్యాజిక్ ఆకర్షణ అంటారు చూడండి, అది అట్లా అయిపోయింది. ఈ ఇంకా దీని గురించి ఇప్పుడు ప్రజెంట్ అగ్రికల్చర్ పెట్టాను. అగ్రికల్చర్ ఒక చదువుకున్న వాళ్ళని పెట్టాను. నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి ఎంఎస్సి పిహెచ్డి అగ్రికల్చర్లో. ఇంకా న్యూట్రిషన్స్ వెల్స్ ఇంకా ఏమైనా తీయొచ్చా, అది ఇది ల్యాబ్ రిపోర్ట్. దీన్ని మించి పెడితే, దీన్ని మించి నువ్వు వాల్యూస్ తెస్తే నీకు జాబ్ పర్మనెంట్ ఉంటుంది. రైతులకు ముఖ్యంగా మన ఏరియాలో మొత్తం వెయ్యాలంటే ప్రకృతి వ్యవసాయం మన చుట్టుపక్కల బాగుండాలి, మనం బాగుండాలంటే 3 ఎంప్లాయీని పెట్టాను. ఒకళ్ళేమో పిహెచ్డి, 2 నార్మల్ అగ్రికల్చర్ డిగ్రీ వాళ్ళు, 3 అపాయింట్ చేశా. 3 కలిపి వాళ్ళకి ఒకటి కావాల్సిన మెటీరియల్ అంతా సప్లై చేశారు. వాళ్ళ కల్చర్స్ కానీ ఏదైనా కానీ ఇచ్చాను. వాళ్ళు నాకు న్యాచురల్ ప్రొడక్ట్స్ మొత్తం రైతులకు ఇచ్చే విధంగా ఒక లిక్విడ్ ఫామ్లో తయారు చేస్తున్నారు. ప్రజెంట్ R&D జరుగుతుంది. అది గిన ఓకే ల్యాబ్ టెస్టెడ్ అయ్యి రైతులకు ఉపయోగపడితే మా ఏరియా మొత్తం కూడా మిర్చి పండించినా, లెమన్ పండించినా, ఏ కూరగాయలు పండించినా ప్రతిది కూడా ప్రకృతి వ్యవసాయంలో పండించాలి. ఒక ఎర్రగొండపాలెం అంటే ఒక ప్రకృతి వ్యవసాయానికి పేరు తెచ్చుకోవాలని, నా ద్వారా అయినా వాళ్ళకి సహాయం అందించాలని వాళ్ళ కోసమే. నాకైతే R&D అవసరం లేదు, రైట్ రైట్ మిగతా అర్థమైంది. పంటల కోసమని నేను జాబ్స్ R&D వ్యవస్థ ఇచ్చాను. కూడా పెట్టి R&D జరుగుతుంది. అది వర్కౌట్ అయితే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. తప్పకుండా ఖచ్చితంగా వస్తాం. మీరు ఎప్పుడైనా సరే చెప్పకుండా కూడా ఫామ్‌ని విజిట్ చేయండి, చెప్పే ప్లాంట్‌ని వస్తానులేండి. విజిట్ చేయండి. అంత సీక్రెట్ మిషన్స్ ఏముంటాయి? లేదు, అయితే మీరు వస్తే మీరు మీరు చక్కగా మీరు మంచిగా అన్నం పెడతారు, అరుణమ్మ ఏం మునగాకు పొడి వేసి అని. జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుందని చూడొచ్చు. చూసి నలుగురు ప్రపంచానికి మీరు చెప్పగలగాలి. ఇప్పుడు మా ద్వారా అంటే మీ ద్వారా తెలిస్తే
కొంతమంది రైతులకు ఉపయోగం ఉంటుంది. ఆ మంచి వాళ్ళు ఏదైతే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వాడుతున్నారో అవి న్యాచురల్‌గా గిన దొరికితే రైతు రైట్. కూడా మారుతారనేది నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా. అయితే చాలామంది రైతులకి ఒక డౌట్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళే పండిస్తారు మునగాకు. మీరేమన్నా కొంటారా వాళ్ళ నుంచి ఆకు అని? బికాజ్ మీరింత పద్ధతిగా పండిస్తున్నారు. అవునండి. మీ రూల్స్ ప్రకారం వాళ్ళు మరి అంటే వాళ్ళు పండించి ఇచ్చినా కూడా వాళ్ళు మీరు తీసుకుంటారా అని? లేదు స్వప్న గారు. ఏం జరుగుతుందంటే ఇప్పుడు సపోజ్ మనిద్దరి గురించి మాట్లాడుకుందాం. మీకు సపోజ్ మా ఏరియా దగ్గరనో ఎక్కడో మీకు సొంత పొలం అనేది ఒక 5 ఎకరాలు ఉండిందనుకోండి. మీరు ఒక మనిషిని బట్టి ఏపిస్తారు. నాతోటి మనిద్దరం మాట్లాడుకుంటాం. సో అండ్ సో రేట్ గాని ఏదైనా మాట్లాడుకుంటాం. మీరు ఒక చోట ఉంటారు జాబ్ పరంగా మీకున్నది. నేను ఎర్రనపాలెంలో ఉంటాను. మధ్యలో జరిగే ఆ మిడిల్ మ్యాన్‌కి ఇదొక్క మునగాకు బెనిఫిట్స్ తెలియకపోయినా ఏముందిలే నా జీతాని కోసం పని చేశా అనుకున్నా, అందులో ఉన్న న్యూట్రిషన్స్ గానీ, ఏది గూడా పనిజేయదు. కొంతమందికి అగ్రీమెంట్లు ఇచ్చా నేను. ఒకడిద్దరిని చూసిన తర్వాత, అస్సలు నా స్టాండర్డ్స్ తోటి 10% కూడా రీచ్ కాలే. 100 గాదు. 10% కూడా అవ్వల. వాళ్ళు మనిద్దరం మాట్లాడుకున్నది వేరు, ఆడ ప్రొడక్షన్ వచ్చేది వేరు. అదే అంటే అందుకని అంత ఆ శ్రద్ధ. కారణం వాళ్ళు తెలియక, తెలిసి గాదు. స్వప్న గారికి తెలియదు. నాకు తెలీదు. మధ్యలో ఉన్న మనిషి అతనికి దీంట్లో ఉన్న వాల్యూస్ తెలియక, ఆ పండించిన మేడం జీతం ఇచ్చినా, నేను పండించిన పంపించిన మేడం. అంటే అప్పుడు మళ్ళీ మనిద్దరికి ఇబ్బందవుతుంది. సో సో మళ్ళీ ఎవరన్నా స్వప్న గారు మంచోళ్ళు చాలా నిజాయితీమంతురాలు. అరుణమ్మ నిజాయితీమంతురాలు. మధ్యలో డీల్ ఎలా అయిపోయింది. ఇట్లా మిస్‌యూజ్ అవుతది. మునగాకు తల్లి పిల్లల బంధం ఉండాలి. ఎవరైతే తయారు చేస్తారో ఆ తల్లే అక్కడుండి ఆ పిల్లని సాకాలి. అలా పిల్లని సాకి బయటికి పంపించాలి. ఇది మధ్యలో మిడిల్ మ్యాన్ చేసుకుంటే వేరే వేళ్ళ దగ్గరేసుకుంటే అయ్యే పని కాదు. ఓన్లీ అదేనండి. మునగాకు మాత్రం. అందుకని నేను ఆ బైబ్యాక్ ఆ కారణం వల్ల ఆపాను. చాలామంది ఐ థింక్ మీ గతంలో మమ్మల్ని గూడా మీరు గతంలో చెప్పినప్పుడు చాలామంది అడిగారు. ఇలా ఉంటుందా? ఇలా అరుణమ్మ దగ్గర కనుక్కోండి మీరని అన్నారు. ఒకళ్ళిద్దరు. సో, అవునండి. మీరు దాన్ని క్లారిఫై చేసేసారు కాబట్టి ఇప్పుడు అవునండి. సరిపోయింది. ఇప్పుడల్లా ప్రేక్షకులకు కావాల్సిందల్లా ఏంటంటే అర్జెంట్‌గా ఆరోగ్యం కావాలంటే హ్మ్. ఏ సీజన్ అయినా సంవత్సరం అంతా సేఫ్‌గా వాడగలిగే సూపర్ ఫుడ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్‌తో ఉన్నది మునగాకు పొడి. పొడిలో అందుబాటులో ఉంది కాబట్టి పొడిగా మనకి అన్ని ఫార్మ్స్‌లో మనం తీసుకోవచ్చు దీన్ని. వంటలో మన లైఫ్‌లో వార్మ్ వాటర్‌తో రకరకాల పద్ధతుల్లో తీసుకొని, దీనివల్ల ఉండే బెనిఫిట్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి మీరు. 10 మందికి చెప్పాలి. ఇది కేవలం ఒక కమర్షియల్ వెంచర్‌గా కాదు. దీన్ని నిజంగా ఒక లైఫ్ టర్నింగ్ వెల్‌నెస్ ప్రొడక్ట్‌గా చూడాలని చెప్పి మేము గూడా కోరుతున్నాం మీ నుంచి. అరుణ్ గారు థాంక్ యూ సో థాంక్ యూ. మచ్. థాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. థాంక్ యూ.